సో భాస్కర్ గారు సో ఎట్లా దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? టీసీఎస్ లో పనిచేస్తారు కాబట్టి టీసీఎస్ మీదనో లేకపోతే వీటి మీదనో ఇన్ఫోసిస్ మీదనో మేజర్ గా ఎక్కువ దీని ఇంపాక్ట్ ఉంటుందా? కంపెనీస్ నిజంగానే ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్స్ కి అక్కడ వాళ్ళని రిక్రూట్ చేసే అవకాశం ఉంటుందా? భరత్ గారు వినిపిస్తుంది. ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి వస్తాయండి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ట్రంప్ విషయంలో ఆయన పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చండి. ఎందుకంటున్నామంటే ఆల్మోస్ట్ గ్లోబలీ మనం 200 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్స్ ఉంటున్నాయి. 200 బిలియన్స్ లో ఆల్మోస్ట్ డైరెక్ట్ గా మనం యుఎస్కే 100 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ఇస్తున్నాము వర్త్. వీళ్ళు ఏమంటున్నారు, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి కంపెనీస్ లో ఇండియన్స్ కానీ చైనీస్ కానీ మనం హైర్ చేసుకోవద్దు అంటున్నారు. ఓకే, ఇప్పుడు సిలికాన్ వ్యాలీ తీసుకో, అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ ఆల్మోస్ట్ 1 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది డైరెక్ట్లీ. వాట్ అబౌట్ దోస్ ఏరియాస్ అంటే ఆయన డైరెక్ట్లీ ఈ హైర్ చేసినటువంటి డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ మన ఇండియన్ కంపెనీస్ అంటే దాన్ని డైరెక్ట్గా వద్దంటున్నాడు. ఇండియన్ కంపెనీస్ని అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్నాయి సిలికాన్ వ్యాలీలో. సో 1 lakh ఎంప్లాయ్మెంట్ తీసేయండి, మా యుఎస్ సిటిజన్స్ వర్క్ చేయరు ఇండియన్ కంపెనీస్లో అంటున్నాడు. ఆల్ అబౌట్ పొలిటికల్ స్ట్రాటజీస్. ఇట్ డజంట్ వర్క్ అవుట్. ఎందుకంటే ఆయన అనుకున్నంత ఈజీ కాదు ఇది. సో పెద్దలు చెప్పినట్లు వాళ్ళు ఇండియన్ని అలర్ట్ చేస్తున్నారు, అవన్నీ పక్కన పెడితే మనకు ఉన్న కాంటెంపరీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏరియా ఆ డిపెండెన్సీ ఎప్పుడు కూడా క్రియేట్ చేసుకోవాలి. మన ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు, గ్లోబల్ అంతా తెలుసు. మనం ఇక్కడ వాళ్ళకి సిలికాన్ వ్యాలీ ఉన్నట్లు మనకు కూడా కాటన్ వ్యాలీ ఎందుకు చేయకూడదు? చంద్రబాబు గారు కావచ్చు, లేకపోతే నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎందుకు అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయకూడదు? సో ఆ డిపెండెన్సీని మనం ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటామో ఇలాంటి ఓట్స్ కూడా రావు. కానీ దీని ఇంపాక్ట్ ఏంటంటే తను అన్నట్లు 2 times వాళ్ళకి ప్రెసిడెంట్గా ఆపర్చునిటీ ఉంది, నెక్స్ట్ టైం లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిటిజన్స్ కి ఆయన మేబీ ప్రామిస్ చేసి ఉండొచ్చు బిఫోర్ ఎలక్షన్. పార్ట్ ఆఫ్ అంటే ఏంటి అంటే భాస్కర్ గారు మొదట అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు రెండవసారి కూడా ఇండియన్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు దీనికి బలమైన కారణం? ఇండియన్ ఒకటే అనట్లేదు, ఎందుకంటే మీరు చూస్తే 70% ఆఫ్ ద వాల్యూ అంటే H1B పిక్ ఫ్రమ్ ఇండియా అండి. సో ద మ్యాక్సిమం నెంబర్స్ అక్కడ ఏం చెప్తున్నారంటే వాళ్ళ కంట్రీ వాళ్ళకి ఒక అలర్ట్ ఇస్తున్నాడు. అంటే నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చాను, మీరు ప్రిపేర్ గా ఉండండి, ఈ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ మీరు అప్గ్రేడ్ చేసుకోండి. మన ఇండియన్స్ కానీ చైనీస్ కానీ మనకు అవసరం లేదు. నేను మీకు ప్రామిస్ చేసినటువంటి విధంగా వీళ్ళని నేను కట్ చేస్తున్నాను అంటే ఈ హైరింగ్ ప్రాసెస్ ఆపమంటున్నాడు. టెక్నికల్ గా ఆలోచించండి. వాట్ అబౌట్ టీసీఎస్, వాట్ అబౌట్ ఇన్ఫోసిస్, వాట్ అబౌట్ విప్రో, వాట్ అబౌట్ హెచ్సిఎల్? మన కంపెనీస్ అక్కడ ఉన్నాయి కదా, 1 lakh ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. ఇట్స్ నాట్ స్మాల్ నెంబర్, బట్ వాట్ అబౌట్ దట్? ఈజీ అనేది 1 lakh ఎంప్లాయ్మెంట్ ని డైరెక్ట్ గా మీరు ప్రాసెస్ లో ఆల్రెడీ హైర్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? I don't think అండి it doesn't work out. As a technical expert, I know that value about words like simply చెప్పడం వేరే, ఆ రియాలిటీకి వస్తే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ కాదని చెప్తాను. అంటే ఒకవేళ ట్రంప్ నిర్ణయానికి అనుగుణంగా అక్కడ టెక్ కంపెనీలు భారతీయులకు అవకాశాలు కల్పించకపోతే అప్పుడు ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం? ఒక విధంగా పాజిటివ్ గా ఆలోచించండి. ఇక్కడ ఇండియాలో మనం ఎందుకు వాళ్ళకి ఇన్వైట్ చేయకూడదు? మనం అక్కడికి ఎందుకు వర్క్ చేయాలి? ఇండియన్ సిస్టమ్ లో మనకి ఇంత కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, స్ట్రాంగ్ లీడర్షిప్స్ ఉన్నాయి, బట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదంటే మనం కూడా ఆలోచించాలి. సిస్టమ్ లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉండాలి, అంటే ఐటీ ఎక్స్పర్ట్స్ ఉండాలి. ఎవరంటే వాళ్ళు ఉంటున్నారు నవే డేస్ పొలిటికల్ సిస్టమ్ లో కూడా. అలా కాకుండా రైట్ పర్సన్ ఉన్నారనుకోండి, డెసిషన్స్ కూడా ఈజీ అవుతుంది. పుల్లారావు గారు